ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత భర్తతో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్ఓ రాజేష్, రోహిత్, శరణ్కు నోటీసులు అందించింది. సోమవారం విచారణకు రావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ముగ్గురు ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కవిత భర్తతో పాటు పిఆర్ఓలకు కూడా నోటీసులు అందించింది కదా, ఇప్పటికే వాళ్ళ ఫోన్లు కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత భర్తతో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్ఓ రాజేష్, రోహిత్, శరణ్కు నోటీసులు అందించింది. సోమవారం విచారణకు రావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ముగ్గురు ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కవిత భర్తతో పాటు మరో ముగ్గురికి, ఆమె పిఆర్ఓలకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఢిల్లీ లిక్కర్ సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు నిన్న కవితను అరెస్ట్ చేయడం, ఢిల్లీకి తరలించిన తర్వాత రౌజిన్ కోర్ట్ లో హాజరుపరిచిన తర్వాత 7 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు కవిత కుటుంబ సభ్యులు, అంటే కవితకు అత్యంత సన్నిహితులు, కవిత సిబ్బంది ముగ్గురికి ప్లస్ ఆమె భర్త అనిల్ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్న విచారణ సందర్భంలో కవిత నివాసంలో వారి ఫోన్లని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లు సీజ్ చేశారు. సీజ్ చేసిన నేపథ్యంలో వారి నుంచి కూడా, అంటే ఒక సాక్షులుగా మాత్రమే వీరిని పిలుస్తున్నట్లుగా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే సోమవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. కానీ అనిల్కి సంబంధించి మాత్రం వారి అనుచరులకు ఫోన్ చేసిన నేపథ్యంలో ఇంతవరకు వారికైతే సమాచారం లేదనేది వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. కానీ ఫైనల్ గా మధ్యాహ్నం ఇక్కడ కోర్టులో విచారణ జరిగే సందర్భంలోనే వారికి కూడా నోటీసులు ఇస్తామంటూ కూడా ఎంపీ నాగపాల్ ముందు ఈడీ అధికారులు తెలియజేసినట్టు తెలిసింది. దానికి అనుగుణంగానే నోటీసులు ఇచ్చినట్లుగా కూడా మొత్తం సమాచారం అయితే ఉంది. ఇక సోమవారం ఇటు కవిత భర్త అనిల్, ఇటు వారి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో పిఆర్ఓ రాజేష్, శరణ్, రోహిత్, వీరి ముగ్గురు ఫోన్లు కూడా ఈడీ అధికారులు నిన్న సీజ్ చేసిన నేపథ్యంలో వారి నుంచి సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి వారికి నోటీసు ఇస్తామని కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. సోమవారం వీరు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కవిత భర్త, వీరి ముగ్గురు కూడా రోహిత్, రాజేష్, శరణ్, వీరి ముగ్గురు కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లి ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.